గుడ్ ఫ్రైడే సందర్భంగా పులివెందుల పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానిక ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో సెయింట్ యాన్స్ కాన్వెంట్ స్కూల్ వద్ద నుంచి పరిశుద్ధ శిలువ మార్గయాత్రను క్రైస్తవ సోదర సోదరీమణులు భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. ఈ యాత్ర గాంధీ సర్కిల్, పాత గవర్నమెంట్ హాస్పిటల్, పాత గంగిరెడ్డి హాస్పిటల్, పూలంగళ్ల సర్కిల్, పుల్లారెడ్డి హాస్పిటల్ మార్గంగా కొనసాగి తిరిగి సెయింట్ యాన్స్ స్కూలుకు చేరుకుంది. యాత్ర మొత్తం భక్తులు ప్రార్థనలు చేస్తూ పాల్గొన్నారు. అనంతరం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప తన తండ్రి గోటూరు ఓబయ్య జ్ఞాపకార్థం శిలువ మార్గంలో పాల్గొన్న భక్తులకు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యేసుప్రభు శిలువను మోస్తున్న వేషధారణలు, ఇతర ఆధ్యాత్మిక ప్రదర్శనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ ఉంది. ప్రపంచంలోని ఒక మారుమూల ప్రాంతమున క్రీస్తు శ్రమల మరణం విశ్వమంతటికి వ్యాపించింది. సకల మానవాళికి రక్షణ కల్పించింది. ప్రపంచమంతటిపై ప్రభావం చూపింది. ఆయన వేదన, ఆవేదన పరుల శ్రేయస్ కోసమే, పరుల స్వస్థత కోసమే. ఆయన మరణము పాప పరిహార బలిగా మారిపోయింది. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. సేవక రూపము దాల్చాడు. దేవునికి ప్రియమైన సేవకుడుగా పిలువబడ్డాడు. శిలువపై మరణించి, మరణాన్ని జయించి, శిలువ అర్థాన్ని, పరమార్థాన్ని లోకానికి చాటి చెప్పాడు. వినమ్రతల ద్వారా, సత్య ధర్మాల ద్వారా శాంతి సౌధాలను ఎగరవేయగలమని నిరూపించాడు. ప్రేమ, కరుణ, జాలి, ఓర్పు, సహనము ద్వారా ప్రపంచంలో శాంతి మార్గాన్ని చూపించాడు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఆ మార్గంలో పయనించాలని, సమతా మమతలకు దారి చూపాలని ఈ గుడ్ ఫ్రైడే రోజున ఆ భగవంతుడు మనందరికీ ఆదేశిస్తున్నాడు.